వెల్కమ్ టు న్యూస్ అడ్డా. పదే పదే అదే మోసం. ఆయన ప్రజల్లో పెరగని అవగాహన. ఆర్థిక లాభాలు వస్తున్నాయనగానే ఆశపడుతున్నారు. అరెస్ట్ అయ్యారనగానే బెదిరిపోతున్నారు. తక్కువ ధరకు వస్తువులు అమ్ముతున్నామన్న ప్రకటనలు నమ్మి మోసపోతున్నారు. వరసి సైబర్ నేరగాళ్ళు వాళ్లకు జనం సులువుగా దొరికిపోతున్నారు. ఏళ్ల తరబడి ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నా నిత్యం అనేక మంది సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారు. గత ఏడాది పెట్టుబడి మోసాలు వలలో పడి 337 కోట్ల పోగొట్టుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏ ఫోన్ కాల్లో ఎలాంటి మోసం దాగి ఉందో, ఏ సందేశంలో ఎలాంటి కుట్ర పోచి ఉందో ఎవరు చెప్పలేని పరిస్థితి. వీటి గురించి ఒకవైపు పోలీసులు, మరోవైపు ప్రసార మాధ్యమాలు చెబుతూనే ఉన్నాయి. ప్రభుత్వం పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇస్తుంది. అయినప్పటికీ ప్రజల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఫలానా సంస్థలో పెట్టుబడులు పెడితే నెల తిరిగేసరికి రెట్టింపులు లాభాలు పొందవచ్చని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపుతుంటారు. మోసంలో భాగంగా తోలుతో పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలు వచ్చాయని ఖాతాలో చూపిస్తారు. కానీ డ్రా చేసుకునే అవకాశం ఇవ్వరు. ఈ మరింత పెట్టుబడి పెట్టించి మొత్తం కాజేస్తారని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్కు చెందిన ఒక వైద్యుడు 14 కోట్లు పోగొట్టుకున్నారు. గత ఏడాది ఇలాంటి పెట్టుబడి మోసాల పేరుతో సైబర్ నేరగాళ్లు 331.47 కోట్లు దాచుకున్నారు. గత ఏడాది ఇలాంటి పెట్టుబడి మోసాల పేరుతో సైబర్ నేరగాళ్లు 331.47 కోట్లు దోచుకున్నారు. గత ఏడాది డిజిటల్ అరెస్ట్ పేరుతో దాచుకున్న మొత్తం 93.34 కోట్లు. ఇంకా అనేక రకాల మోసాలు బారిలో పడుతూనే ఉన్నారు. గత ఏడాది అత్యధిక మొత్తంలో డబ్బు కొట్టేసిన ప్రధాన సైబర్ నేరాలన్నీ పదే పదే జరుగుతున్నవే కావడం గమనార్హం.